మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కతలపూర్ మండలం కల్లికోట గ్రామానికి వచ్చినామండి. సో కల్లికోట గ్రామానికి చెందిన దార చరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో వాళ్ళ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు తీసుకొని వృధా ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మందలించారు. సో తీవ్ర మనస్తాపానికి చెందాడు. అంటే అమ్మా నాన్న కొంచెం తిట్టడంతో కొంచెం మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అండి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, కలికోట గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. సో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. అలాగే వాళ్ళు కూడా కొంచెం బాధలో కూడా ఉన్నారు. సో ఒక్కసారి మనం వారిని పలకరిద్దాం. అలాగే ఎందుకంటే చిన్న అబ్బాయి దాదాపుగా ఒక 18 సంవత్సరాలు ఉంటాడు. ఒక్కసారి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం వారిని అడుగుదాం. అటు ఇటు తిరుగుతున్నాడు. కొద్దిగా మందలు ఇచ్చినాం అంతే. మందలు ఇచ్చి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని అన్ని రకాలుగా చెప్పినాం. అందరు ఎట్లా ఉంటే అట్లా ఉండు బిడ్డ, అట్లా చేయకూడదు, మంచిగా ఉండాలి అని మందలు ఇస్తే అదే మనసులో పెట్టుకుని ఊరేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు చరణ్? 16 సంవత్సరాలు. చిన్న అబ్బాయి. ఏం చేస్తుంటాడు ఇప్పుడు? ఏం చదువుకుంటుండు? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇక్కడ నేనే ఎక్కడ మోడల్ స్కూల్ కచలాపూర్. అక్కడ కదలపూర్ మోడల్ స్కూల్లో కాలేజ్ గౌడ్ కాలేజ్ లో చదువుకుంటుంది. సో అంటే ఇప్పుడు అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాడు ఇక్కడ నుంచి కల్లువటి నుంచి తండ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ కాలేజ్ కి. అంటే మందలించడంతోనే కొంచెం మనస్తాపానికి చెంది చనిపోయాడు. అంతే బాగా అప్పులో చేసి పోయిండు. అప్పు బాగా అయిపోయింది. ఇక గట్టినే ఉంటాయి. అది ఇంట్లో చెప్పలేని పరిస్థితులు ఎదురవని అలా అయిపోయింది. అంటే తన వల్లనే అప్పులైనాయా? కాదు, ఇక వేరే దాని ఊర్లను కూడా అట్లా. పెద్ద కొడుకు పెళ్లి అయిపోయింది. ఇద్దరు కొడుకు. పెద్ద ఆయనకు పెళ్లి అయిపోతే చిన్నంతో వ్యవసాయం చేస్తుండు. కౌలు చేస్తే అందులో ఇక పంట చేసుట్లా అప్పు బాగా ఉట్లా ఇక ఇంట్లో మళ్ళా ఏదో గొడవలు చిన్నగా అప్పు విషయంలో తండ్రి అంటే పని చేయవు అట్లా ఇట్లా అంటే ఇక తను అట్లా చేసుకున్నాడు. అమ్మ ఇక దానికి ఏం చేయాలి? అతను అట్లా అయిపోయింది. ఇక మీరు ఇక ప్రభుత్వం ఇంత వాళ్ళకు ఆర్థిక పరిస్థితి చూసి ఇంత చేయాలా? ఇప్పుడు అతను చూస్తేనే ఎట్లున్నాడు. ఇక అతని దిక్కులేరు, తల్లికి దిక్కులేరు. ఇక ప్రభుత్వం ఇంత సాయం చేస్తేనే బతుకుతారు వాళ్ళు. ఇక ఇంతనమ్మా ఇక. సో చూసారు కదండి, తల్లిదండ్రులు కొంచెం మందలించారంట. అప్పులు కూడా ఉన్నాయి బిడ్డ, అట్లా డబ్బులు అనేటివి ఖర్చు చేసుకోవద్దు, కొంచెం పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఒక చిన్న మాట అనడం వల్లనే ఆయన కొంచెం తీవ్రంగా, అంటే నాన్న మందలించాడు, అమ్మ మందలించింది అని చెప్పేసి మందలించే హక్కు అధికారం లేదా అండి? కానీ ఆ చిన్న అబ్బాయి దాదాపు ఒక 16 సంవత్సరాలు ఉంటాయి అట అబ్బాయికి. అలాగే ఇప్పుడు ఇక్కడ కదలపూర్ మండలంలో మోడల్ కాలేజ్ లో అయితే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట. వాళ్ళ తల్లిదండ్రులు మందలించారనే ఉద్దేశంతోనే ఇక కొంచెం అలిగి ఇక తను అయితే మనస్తాపానికి గురైపోయి ఉరి వేసుకొని చనిపోయాడండి. సో ఎవరు కూడా పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు టీనేజ్ వయసు, ఆలోచనలు అన్ని విధాలా వస్తాయంటే అన్ని ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి కొంచెం వాళ్ళకు తల్లిదండ్రులు మందలించే హక్కు అధికారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నపిల్లలం, మనకేం తెలియదు. మనము డబ్బులు నిజంగానే ఇప్పుడు ఏజ్ లో ఖచ్చితంగా మనము ఎంజాయ్ చేసే వయసే, కానీ డబ్బులు అనేటివి కష్టపడితే వస్తాయి కాబట్టి వాళ్ళకు
అనేంత హక్కు ఉంది, డబ్బులు ఖర్చు పెట్టద్దు, పొదుపుగా వాడుకోవాలి, అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. వాళ్ళ మాట వినాలి. పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి వాళ్ళ మాట వినాలి. అంతేగాని తొందరపడి అమ్మ ఇలా అన్నది, నాన్న ఇలా అన్నాడు అని చెప్పేసి తొందరపడి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.